ఆ కప్పలు తిన్న రాజు పాములు తిన్న రాజుమే అది. ఏదో బెంగళూరు సంబంధం వచ్చిందమ్మా. ఇంటికి వెళ్ళావు చెల్లికి సంబంధం వచ్చింది. పెళ్లి సార్ నాన్న కార్డు ఇచ్చామన్నాడు. ఎక్కడ ఉంది మా ఇది అక్కడ? నాన్న కార్డు ఇచ్చామన్నాడు. షాప్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు కార్డు అని చెప్పి అన్నాడు. అంటే సంబంధం చైనా సంబంధం, ఎక్కడికి సంబంధం కాదు, చైనా నుంచి చెప్తుంది సంబంధం. చైనా మాట చెప్పనా, కృష్ణా గోదావరి తాడా, కృష్ణా గోదావరి తాడా. ఇష్టం లేదు సంబంధం. మరి అలాగని చెప్పాను ఇంకో మా నాన్నకి, నువ్వే ఫారం పోగులో తిరుగుతావు రోడ్ల మీద, నువ్వు చెప్పాడు పెట్టరా అన్నాడు. వద్దొద్దు వద్దొద్దు. వాళ్ళు చైనా నుంచి వచ్చారు, చేపలు కట్టి తింటారంట. అదంటే కప్పలు తింటారంట. సముద్రం దగ్గరికి వెళ్ళి తెచ్చారు కప్పలు కూడా తింటారంట అడవులు. ఏంది ఇదే? మరి ఏం చేస్తాం, వండాలి కదా. అవునా పైకా కప్పలే తింటావా? కప్పలు తింటారు. కప్పలోను గుడ్లకి వెళ్ళాలి ఇంకా పావులు అయ్యా. పావులు కప్పలు తిన్న రాజునే చేప వెళ్తుంది. ఈ చేప వెళ్తుందో, ఈ చేప ఈ ఒక్క చేప తులం బంగారంకి వెళ్తుంది. అక్కడ ఒక్క చేప, అక్కడ ఒక్క చేప డబ్బు. ఇదేంటి ఆయన కప్పలు తిన్నా అది డబ్బు, బంగారము, రాగి గన్లు ఉంటదంట. క్యాష్ ఒక్క రెయ్య తులం బంగారంకి వెళ్తుంది. సరిపోయారు ఇద్దరును. పెట్టేసి ఆవిడ పంపుతున్నాడు, ఆడికే తీరదంట. కప్పలు తింటే నాకు అర్థమవట్లేదు. భోజనాలు కొత్త రేపు కప్పలు తింటారు. మా బాబు మా బాబు మరి పెళ్లికి తప్ప కదా మరి అలా ఆచారం మనకు చెల్లించుకుంటున్నాం. నిజమే కానీ తెలదు. ఆ కప్పలు తిన్న రాజు పాములు తిన్న రాజుమే అది. ఏదో బెంగళూరు సంబంధం వచ్చిందమ్మా. ఏం చెప్తాము ఏంటంటే